మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కార్యకర్తలకు సంబంధించి ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని కీలక అంశాలే చర్చించారు. ప్రధానంగా సూపర్ సిక్స్ ఇంకా అమలు చేయకపోవడానికి కారణాలేంటో చెప్పుకొచ్చారు. జగన్ గనక ఇప్పుడు అధికారంలో ఉండుంటే ఏం చేసి ఉండేవారు, ఏ ఏ పథకాలు అమల్లోకి వచ్చి ఉండేవి, ప్రజలకు ఏమేమి అంది ఉండేవి, ఇవి ప్రజలు చర్చించుకుంటున్నారని. అదే నేపథ్యంలో వాస్తవానికి ఈ నెలలో 3వ వారం తర్వాత జిల్లాల పర్యటన ఉంటుంది అని చెప్పారు. దాన్ని కూడా ఒక రకంగా ఇండైరెక్ట్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే ఫిబ్రవరిలోనైనా వెళ్ళే అవకాశం ఉంది జనాల్లోకి అని. ఎందుకంటే ఆయనకి పాస్‌పోర్ట్ వచ్చింది కాబట్టి ఆయన కుమార్తెకు సంబంధించి ఆ డిగ్రీ పట్టా ప్రధానోత్సవం కార్యక్రమానికి ఏదో ఆయన యూకే వెళ్ళబోతున్నారు అనేది ఒక ప్రచారం. ఆ నేపథ్యంలో ఈ నెలలో అది ఉండదు ఆ కార్యక్రమం అనేది కూడా ఇండైరెక్ట్‌గా ఒక సంకేతం ఇచ్చారు. అయితే ఇక్కడ కార్యకర్తలకి ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంచే ప్రయత్నం ఆయన ఉన్నా లేకపోయినా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా సూపర్ సిక్స్నే టార్గెట్గా పెట్టుకోవడం, లేదంటే ఇంకా ఆ 3 లక్షల చిల్లర 3,60,000 ఎన్నో పింఛన్లు తొలగించేశారు, వాళ్ళకి నిన్న డబ్బులు అందలేదు అనేది. కాకపోతే అది ప్రజల నుంచి అయితే పెద్దగా స్పందన కనిపించట్లేదు. ఎక్కడ 3 లక్షలు పింఛన్లు పోయినాయా ఉన్నాయనేది అది వైసీపీ మాత్రమే, లేదంటే సాక్షి పత్రికకే పరిమితం అవుతుంది. ఈ అంశాలతోనే ప్రజల్లోకి వెళ్ళాలి, రేపొద్దున జిల్లా టూర్లు పెట్టాలి అని అనుకుంటే సక్సెస్ అవుతాయా? బేసిక్గా జిల్లా టూర్లు పింఛన్ గురించి పెడుతున్నారని నేను అనుకోను. కార్యకర్తల కోసం భరోసా ఇవ్వడం కోసం వెళ్తున్నాడు. ఇవన్నీ అక్కడ వచ్చే డిబేట్ అంతే. ప్రాక్టికల్గా ఇప్పుడేమి ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో భాగంగా వెళ్ళట్లా. తన పార్టీని సంఘటితం చేసుకోవడానికి వెళ్తున్నాడు. తన పార్టీలో ఒక నైరాశ్యానికి గురైన కార్యకర్త, ఒక విరక్తికి గురైన కార్యకర్త, అధికారంలో లేనప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళే యాక్సెస్ ఉంది, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదన్నటువంటి నిర్లిప్తతతో పార్టీకి దూరంగా ఉన్న కార్యకర్త, అట్లాగే ఈవేళ దాడులకి అణచివేతలకు గురైతూ ఇబ్బంది పడుతున్నటువంటి కార్యకర్తకి నేనున్నానని భరోసా ఇవ్వటం, ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని. కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వటం. నిన్న అతను మాట్లాడినటువంటి మాట కూడా ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకి సంబంధించిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్ జీవితంలో రాకూడదని ప్రార్థించాలి. ఎందుకు అంటే అక్కడ అతను చెప్తున్నటువంటిది ఇప్పుడు అలాగే ఇవాళ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, లేదా వైసీపీ జగన్ హయాంలో పేరుతో అరెస్టులు చేస్తున్న వాళ్ళు, కొడుతున్నోళ్ళు, తిడుతున్నోళ్ళు, అధికారులు, వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి. జగన్ జీవితంలో రాకూడదని కోరుకోవాలి, అందరూ ప్రార్థించాలి. ఎందుకంటే అతను ఏం చెప్తున్నాడు నిన్న కూడా, రాసుకోండి, నోట్ చేసుకోండి, మిమ్మల్ని ఏ అధికారి ఇబ్బంది పెట్టాడో వాళ్ళది, వాళ్ళ చేతనే రేపు పొద్దున వాళ్ళ మీద యాక్షన్ మీ చేతనే చేపిస్తా, చట్టబద్ధంగానే చేపిస్తా, చట్టం ముందే నిలబెడతా. ఇప్పుడు చక్కటి అవకాశం కూడా వచ్చింది అంతే. ఇదివరకు లోకేష్ ఒక్కటి రెడ్ బుక్ మెయింటైన్ చేస్తే తర్వాత ఎమ్మెల్యేలు అందరూ రెడ్ బుక్లు మెయింటైన్ చేశారంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇప్పుడు కార్యకర్తలనే రెడ్ బుక్లు మెయింటైన్ చేయమంటున్నాడు ఆయన. తద్వారా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఒక పైశాచికత్వం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఆ టైంలో జరిగినటువంటి కార్యాలయాల మీద దాడి వ్యవహారంలోనో లేకపోతే ఇంకోటో ఈవెన్ అప్పుడు అరెస్ట్ చేసిన వాటి మీద కూడా ఇప్పుడు రివర్స్ అరెస్టుల కేసులు పెడుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు ఒక అతన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను రేపు పొద్దున ఇవాళ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవాళ అతను కొట్టడమో తిట్టడమో చేసి ఉంటారు కదా, వాళ్ళందరినీ అతను గుర్తుపెట్టుకుంటాడు కదా. రేపు పొద్దున మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి, రివర్స్లో ఇతను ఆ అధికారులందరి మీద పోలీస్ కంప్లైంట్ పెడతాడు. ఇప్పుడు ఆ విజయ్ పాల్ని అరెస్ట్ చేసినట్టు, లేకపోతే ఆయన పేరేంటి విశాల్ గున్ని ఇట్లాంటి వాళ్ళని వెంటబడ్డట్టు, రేపు పొద్దున ఇవాళ ఇతను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ వెంటబడతారుగా. ఇంకోటి రిటైర్ అయిన వాళ్ళను కూడా వదలం. ఎస్, వీళ్ళు రిటైర్ అయిన వాళ్ళని వదల్లా. కాబట్టి ఇవాళ ఉద్యోగాలు రిటైర్ అయిపోయాక అయినా కూడా కేసులు పెడతారు. అప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళకి అండ కూడా ఉండదు ఎవరు పెద్దగా. అంటే ఇప్పటి నుంచి అధికారులను బెదిరిస్తున్నారు అంతే కదా. క్లియర్గా చెప్పాలంటే ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పొగ చెక్కతో నోరేనంటే అనుసంధంగా నడుస్తుంది అక్కడ. ఇదివరకు ఆయన బెదిరించారు చంద్రబాబు గారు, అమలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన బెదిరిస్తున్నాడు, అమలు చేస్తాడు. చివరికి అధికారులు చట్టబద్ధంగా నిజాయితీగా బాధ్యతాయుతంగా పనిచేసే అధికారి భయపడాల్సిన పనిలే. కానీ రాజకీయంగా పనిచేసిన వాళ్ళు రాజకీయంగా పనిచేసి ఏదో ఒక హోదా కోసమో డబ్బులు సంపాదించుకునే పొజిషన్ కోసమో
చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రికమెండేషన్ చేయించుకుని వాళ్ళు పార్టీకి లాయల్గా పనిచేయాలి, గవర్నమెంట్కి లాయల్గా. గవర్నమెంట్కి లాయల్గా చేస్తే తప్పులేదు. గవర్నమెంట్లో అధికారంలో ఉన్న పార్టీలకు లాయల్గా పనిచేశారనుకోండి, రేపు పొద్దున్న తేడా వచ్చినప్పుడు అవతల వాళ్ళకి లాయల్గా వచ్చేటటువంటిది కాదు. ఇవాళ ఎక్కడ ఎందుకు, ఇవాళ ఎవరైతే విశాల్ గున్నీనో, క్రాంతి రాణా టాటానో, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళల్లో రిటైర్ అయిపోతే ఓకే, కానీ క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్. వాళ్ళతో పాటు ఇవాళ ఉద్యోగంలో నుంచి పక్కన పెట్టబడ్డటువంటి అనేక మంది డిఎస్పీలు, అనేక మంది ఐపీఎస్లు, దాదాపుగా 70-80 మంది ఇవాళ సైకలాజికల్గా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు, అవమానించబడుతున్నారు. వాళ్ళందరూ ఈ కక్ష రేపు పొద్దున గుర్తుపెట్టుకుంటారు కదా. రేపు జగన్ చెప్పినా వినరు వాళ్ళు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇవాళ రోజున వీళ్ళని ఎట్లయితే ఏడిపించారో రేపు పొద్దున్న లుంగిల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు, అవతల వాళ్ళని వాళ్ళకున్న అధికారులను పూర్తిగా ఉపయోగించేస్తారు. అది విచక్షణ ఉండాలి, బాధ్యతగా ఉండాలనే మాటకి అర్థం లేదు. నేనేమంటానంటే రౌడీయిజంలోనైనా సరే, అధికారంలోనైనా సరే బాధ్యతాయుత తత్వం పోయిందా ఇక ఆ తర్వాత మన చేతిలో ఉండదు వ్యవస్థ. ఆ తర్వాత ఎవరిని రెచ్చగొడుతున్నారు అనుకోవాలి సార్. ఇక్కడ రెచ్చగొట్టేది ఏం లేదు, కార్యకర్తకి ధైర్యాన్ని ఇవ్వాలా. రెండవది అవతలవాడని భయపెట్టాలా. ఇక్కడ రెచ్చగొట్టడం కాదు, భయపెట్టడం. ఇదిగో ఇవాళ మీరందరూ ఎవరైతే అవతల వాళ్ళ పక్షానని చెప్పి మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, మీరు చట్ట ప్రకారం చేస్తే అభ్యంతరం లేదు, కానీ చట్ట విరుద్ధంగా చేస్తున్నారు లేదా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటున్నారు, రేపు అదే చట్టంతో మీ అంతు తేలుస్తాం అనేటటువంటిది భయపెట్టే ప్రయత్నం అవుతుంది, రెచ్చగొట్టే ప్రయత్నం అవుతుంది. అదే సందర్భంలో రగిలిపోతున్న కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇవ్వడు. వాస్తవంగా నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇవాళ కనుక దాన్ని ఏమంటారంటే జస్ట్ అవాయిడ్ అని ఒక సూత్రం ఉంది. ఇవాళ కమ్యూనిస్టుల విషయంలో భారతీయ జనతా పార్టీ పాటించిన సూత్రం అది. కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి రోజు భారతీయ జనతా పార్టీని తిట్టిపోసేవాళ్ళు గత 77 దశాబ్దాలుగా, గత 70 ఏళ్ళు. అసలు హిందుత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ జనతా పార్టీ ఏముందని అధికారంలో, కానీ ఏం జరుగుతున్న బీజేపీ వల్ల ఏదో అయిపోతుంది, ఆర్ఎస్ఎస్ వల్ల ఏదో అయిపోతుందని చెప్పి కమ్యూనిస్టులు అంటాం, అవును అని తానా అని చెప్పేటటువంటిది అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది సుదీర్ఘకాలం పాటు. అయితే ఈ తర్వాత తాము అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు చూడండి, తమ ఐడియాలజికల్ శత్రువు అయినటువంటి కమ్యూనిస్టుల గురించి వాళ్ళు మాట్లాడరు, లైట్. దాంతో వాళ్ళ కమ్యూనిస్టులు ఎవడు పట్టించుకుంటున్నాడు అంటే, నీ శత్రువుని అంతం చేయాలంటే వాళ్ళని కొల్లపడవటం కాదు, వాళ్ళని లైట్ తీసుకో, పట్టించుకోక. అధికారంలో ఉన్నవాడు మాట్లాడకపోతే నీ గురించి ఇంకా నీ బతికే ఉంది. ఇప్పుడు మొన్న చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 21కి 21 స్థానాలు సాధించింది జనసేన, 10లో 8 సాధించింది భారతీయ జనతా పార్టీ. మిగతా వాటిట్లో ఒక 7-8 పోగొట్టుకుని తెలుగుదేశం. ఎంపీ సీట్లలోనైనా అదే కాన్సెప్ట్. ఎంపీ సీట్లలో తెలుగుదేశం 1 కోల్పోయింది, బీజేపీ 3 కోల్పోయింది. ఇది కాన్సెప్ట్. వీటిట్లలో ఎందుకు ఎక్కువగా జనసేన మొత్తం 100% స్ట్రైక్ రేట్ సాధించింది? క్రిందటిసారి లీడ్ రోల్ అది తీసుకుంది కాబట్టి, ఇప్పుడు అంటే ఒక అగ్రెసివ్నెస్ అనేటటువంటిది ఎవరు టచ్ చేస్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ వీళ్ళు ఎట్లయితే కమ్యూనిస్టులు అవాయిడ్ చేశారో, తెలివైన వాళ్ళు అయితే వైసీపీకి సంబంధించి అవాయిడ్ చేయాలి. ఎక్కువ పద్దాక వాడిని అరెస్ట్ చేయి, ఈయన అరెస్ట్ చేయి, ఆడిని లోపల ఇచ్చేసాం, వీడిని లోపల ఇచ్చేసాం, చుక్కలు చూపించాం ఇది అన్నప్పుడు, నువ్వు చంద్రబాబుని అలాగా అంతకుముందు తెలుగుదేశం వాళ్ళకు ఒక పెద్ద టెన్షన్. ఎందుకని? సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఆపట్ల, ఏది విమర్శిస్తాం మనం? ఇవ్వకపోతే విమర్శిస్తాం, ఈడికి ఇవ్వలేదని. ఇస్తా ఉంటే ఏమంటారు? ప్లస్ పార్టీ కార్యకర్తల చేత ఇప్పిస్తున్నారు అనొచ్చు, కానీ అక్కడ ఇస్తుందేమో వాలంటీరు, అడిగినోడికి అందరికి ఇస్తున్నారు. ఇంకా అందులో ఏం మాట్లాడాలో అర్థం కాక 2-3 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత అమరావతి వచ్చాక వీళ్ళకి ఒక స్కోప్ వచ్చింది. ఏది? 3 రాజధానులు బిల్లు పెట్టాక ఓ టాక్కి ఒక టాపిక్ దొరికింది. ఆ తర్వాతన అచ్చెన్నాయుడు అరెస్టులు, రవీంద్ర అరెస్టులు, ఇట్లాంటి నాయకుల అరెస్టుల తర్వాత అయ్యో మమ్మల్ని వేధిస్తున్నాడనే ఫీలింగ్ వచ్చింది. అది చెప్పడానికి ఒక టాపిక్ వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ పీక్ స్టేజ్. అట్లాగే ఇప్పుడు ఇవాళ వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకొని ఇస్తే
జగన్ ఎంతవరకు మంది నమ్ముతారో తెలియదు. అలా కాకుండా ప్రతిరోజు నువ్వు జగన్ నామస్మరణ చేస్తే చర్చ వస్తుంది ఆటోమేటిక్. ఇవాళ నేను ఆ పొద్దున వీడియో పెట్టా, ఇది మన పోల్ పెట్టా నా దాంట్లో, ఏమని ఇట్లాగా దీంట్లో లోపం ఎక్కడ జరిగింది, టీటీడీదా లేకపోతే గనక మన పోలీసులదా లేకపోతే సహజమా అన్నటువంటి. వెంటనే కోపం వచ్చేసింది చాలామందికి. నువ్వు గవర్నమెంట్ వెనకేసుకొస్తున్నావు, గవర్నమెంట్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు, ఆ ప్రభుత్వం అని ఎందుకు రాయలేదు అనేది. మనం ఒక జర్నలిస్ట్గా చూస్తే అందులో ప్రభుత్వం అనడానికి లేదు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో ధర్మకర్త ఫెయిల్ అయ్యింది ఆ నిర్వహణ వ్యవస్థ. అక్కడ చూడాల్సింది పోలీసులు. ఇది జర్నలిజం బ్యాక్గ్రౌండ్లో మనకు తెలుసు కాబట్టి మనం ఆ రూట్లో పెట్టాం. కానీ దాని మీద వీళ్ళు ఎలా కోపగించుకుంటారు, నువ్వు తెలుగుదేశానికి అమ్ముడు పోయావు లేకపోతే ఇట్లా అని మాట్లాడతారు. అంటే ఇక్కడ నువ్వు అవాయిడ్ చేసినా సరే కొన్ని సర్కమ్స్టాన్సెస్ అట్లాగ వచ్చేస్తాయి అంతే, బాధ్యతగా ఉన్నా సరే. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషనే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు పదే పదే విమర్శించడం వల్ల ఇవాళ చర్చిస్తున్నారు. వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. మన దాంట్లోనే కామెంట్లో చూస్తే ఇదే ఎవరు బాధ్యులు అంటే జగనే బాధ్యుడు అని రాసేస్తారా, రేపు జగనే కుట్రంటారులే, ఏదో ఒకటి పట్టుకొస్తారులే, డైవర్షన్ చేస్తారులే. అంటే ఒక అసంతృప్తి వచ్చేసింది ఇప్పటికే. ప్రధాన్ని జగన్ మీదకి తోస్తారు ఇలా చేతకాంతానాన్ని అనేది. ఇది పెరిగిపోతుంది రేపు పొద్దున. నువ్వు జగన్ గురించి తక్కువ మాట్లాడి ఆ సంబంధిత శాఖల మీద చర్యలు తీసుకుని ఉంటే నీకు ఇష్యూ ఉండదు. వీళ్ళు చేస్తోంది పదే పదే జగన్ని పెద్ద దాంట్లో లాగుతూ ఉండటం ద్వారా జగన్కి మళ్ళీ వీళ్ళే లైఫ్ ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటి, ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి, అది ఇక్కడ కీ పాయింట్. ఆల్టర్నేటివ్ జగన్ ఒక్కడనే చూపెడుతున్నారు. ఇవాళ మంచి జరిగింది అని అన్నిటికీ నీది కారణం అంటే నీ చెడుకు అంతటి కారణం నీదే అయినప్పుడు నీ చెడుకు ఆల్టర్నేటివ్ ఎవరిని ఎన్నుకోవాలంటే జగన్ అని వీళ్ళే చూపెడుతున్నారు. తద్వారా ఒక ఛాన్స్ ఇస్తున్నారు అతనికి. అవును. కానీ ఇప్పుడు ఈ నెలలో ఇంకా ఈ జిల్లాల పర్యటన ఉండదు అనే క్లారిటీ వచ్చిందా సార్? నిన్న నాకు తెలిసి 29లోనే ఉంటుంది అన్నారు, 29-30లో ఉంటుందని విన్నాను నేను. ఎందుకంటే ఆయన 16 ఎప్పుడు యూకే 4 రోజులు 5 రోజుల్లోనే అంటున్నారు కదా, అంతే చిన్నదే అది టూరు. అంటే నేను మాటలు ఆయన జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఓకే, అట్లయితే మనం ఫిబ్రవరిలో పెట్టుకుంటారేమో. అంటే కానీ అన్నారంటే ఒకవేళ అవదేమో అని పోస్ట్ పోన్ చేస్తున్నారు సార్. ఒక రకంగా కార్యకర్తలకు అండగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఇది కంప్లీట్గా ఈయన జిల్లాల పర్యటన పెట్టుకోవడం మెయిన్. ఆ తర్వాత ఇవన్నీ వస్తాయనుకోండి, సూపర్ 6 హామీలు ఇవన్నీ. కానీ ఒక నిర్వేదంలో ఉన్న కార్యకర్తని మళ్ళీ యాక్టివ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నారు అంటే బేసిక్గా ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఇదొక వైఫై పవర్ అనేటటువంటిది. ప్రతి కార్యకర్తకి న్యాయం చేయడం సాధ్యం కాదు పవర్లో ఉన్నప్పుడు. అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా అంటే ఎట్లుంటుందంటేనండి, ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి గబక్కన వెళ్ళగలరు, ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి. ఇవాళకి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ కాసేపు వెయిట్ చేస్తే వెళ్ళగలరు. ప్రతిపక్షంలో వెళ్ళినోడు ఆ తర్వాత అధికారంలోకి వెళ్తే పోలీసులు ఆపేస్తారు. అక్కడ నీకేమనిపిద్ది, నేను జగన్ కోసం ఇంత చించుకున్నాను కదా, నన్ను పోలీసు ఆపితే ఎవడో ఎందుకు లేడు అంటారు. కానీ నువ్వెవడికి తెలుసు అక్కడ. దీనికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాడు. ఇంకోటి, జనంలో ఎక్కువగా తిరుగుతుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. రాజశేఖర రెడ్డిని ఫాలో అయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి ఫార్ములా నేను అనేక సార్లు TV9లో ఉన్నప్పుడు కానీ, తేజాలో రిపోర్టర్గా ఉన్న రోజుల్లో ఆయనతో కలిసి ఈ టూర్లలో కవరేజ్ చేసేవాడిని. అంటే అప్పట్లో ఏంటంటే డిజిటల్ కెమెరా నా దగ్గరనే ఉండేది, మిగతా వాళ్ళందరి దగ్గర VHS క్యామ్స్ ఉండేవి. అప్పుడు సిస్టమ్ కూడా ఏంటంటే తను ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అపోజిషన్ లీడర్దైనా సీఎందైనా వాళ్ళ సెక్యూరిటీకి మనం క్యాసెట్లు ఇస్తాం, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. అంటే వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు క్యాసెట్. అట్లాంటి దాంట్లో డిజిటల్ కెమెరా నా దగ్గరనే ఉంటుంది, నేను స్టాఫ్ రిపోర్టర్ని కాబట్టి కవరేజ్ చేసేటప్పుడు చూసా నేను ఎంత సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాడని. తను సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి ముందు ప్రోగ్రాము, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత కార్యకర్తలతో ఇంటరాక్షను. ఒకవేళ కార్యకర్తలతో ఇంటరాక్షన్ అక్కడ కుదరనప్పుడు ప్రముఖ నాయకులు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళందరూ హెలీప్యాడ్ దగ్గర ఉండాలి. అక్కడ హెలీప్యాడ్ ఎట్లాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు విజయవాడలో ఉంది, ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టేవాడు. అయితే ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే అతను ఉదయం 9 నుంచి 12 గంటల దాకా ఉంది ప్రోగ్రాం, భోజనాలు ఏర్పాటు చేపిస్తాడు, స్నాక్స్ ఏర్పాటు చేపిస్తాడు ముందే.
అక్కడ ఒక నలుగురు ఐదుగురు రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉన్న నాయకులు ప్రిపేర్డ్గా ఉంటారు. వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుగా చెప్పబడిన నాయకులు వాళ్ళు రాగానే అక్కడ కుర్చీలో కూర్చోబెట్టడం, సమోసా ఇవ్వడం, టీ ఇవ్వటం. ఆ తర్వాత మధ్యాహ్నం టైంకి లంచ్ టైంకి ఈయన వస్తాడు. వచ్చి అప్పుడు ఏం చేస్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకో చోట పెడతాడు. స్టేట్ గెస్ట్ హౌస్లో పెట్టేవాడు. అక్కడతో ప్రెస్ కాన్ఫరెన్స్లు క్లోజ్, ఇక ప్రెస్ వద్దంటాడు. అక్కడతో నా టూర్ క్లోజ్ అయిపోయింది, మేము హెలికాప్టర్ ఎక్కేదే ఉందబ్బా వదిలేసేయండి అని చెప్తాడు అనమాట. హెలీప్యాడ్ దగ్గరికి ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి హెలీప్యాడ్లో అక్కడ గంటన్నర కూర్చుంటాడు వీళ్ళతో. ఆ నాయకులు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఏదన్నా ఉంటే, వెంటనే సంబంధిత అధికారులకు చెప్తాడు, లేదా కేవీపీ రామచంద్రరావుకి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళతో కూర్చుని భోంచేస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అలాగా ప్రతి ఒక్కళ్ళతో ఫోటోలు దిగుతాడు వాళ్ళతో. ఇలాంటి ర్యాపో ఇతను మెయింటైన్ చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు చేసేవాడు ఇదివరకు. అయితే ఇంత ఆర్గనైజ్డ్ కాదు, అతని పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి సపరేట్ టీం ఉండేది ఈ పనులు చూడటానికి. నాకు మొదట్లో 2-3 సార్లు ఈ ప్రెస్ మీట్తోనే క్లోజు అయిపోయేది. కానీ నాకు ఎక్కడో హెలికాప్టర్ చూస్తే కదలట్లా ఏంటని చెప్పేసి డౌట్ వచ్చి నేను హెలికాప్టర్ తర్వాత అక్కడ ఉన్న పోలీసు అధికారులతో అడిగాను అనమాట, ఫ్రెండ్స్ ఉంటే. ఏంటి ఎందుకు అతను గంటన్నర సేపు అవుతుంది అనకి టెక్నికల్ ప్రాబ్లం అని. కాదు, ఆయన వచ్చేసి ఒక గంటన్నర ఇక్కడ అందరితో గడుపుతాడు కార్యకర్తలతో అని చెప్పారు. అందుకని మూడోసారి నుంచి నేనేం చేసేవాడిని అంటే కెమెరామెన్ని సైలెంట్గా వీళ్ళది ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కెమెరామెన్తో పాటు పంపించేసేవాడిని. లేకపోతే వాళ్ళకే కెమెరా ఇచ్చి పంపించేసేవాడిని. ఏదంటే వాళ్ళ పర్సనల్ది ఉంటుంది ఒకటి, ఐఎన్పిఆర్ కాకుండా వాళ్ళతో పాటు పంపించేసేసి నేను క్యాజువల్గా వెళ్ళిపోయేవాడిని వితౌట్ కెమెరా. ప్రెస్ అక్కడ తెలుసు ప్రెస్కి లేదండి ఇక్కడ అంటారు, ప్రెస్గా కాదయ్యా సరదాగా వచ్చానని చెప్పేవాడిని. అప్పుడు ఎవరు ఆపేవాళ్ళు కాదు, అక్కడ ఉన్న లీడర్లు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆపేవాళ్ళు కాదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరితో మాట్లాడిందంతా నేను చూశాను అనమాట 2-3 సార్లు. చూశాక నేను ఇంటర్వ్యూలు చేసేవాడిని. అప్పుడు రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ సులభంగా ఉంటుంది, అక్కడ ఖాళీగా ఉంటాడు కదా ఆయన. సార్ ఒక ఇంటర్వ్యూ అంటే, సాయి నువ్వు మళ్ళీ పేచి పెడతావబ్బా అంటే 3 నిమిషాలు సరే కానీ అనేవాడు. ఆ 3 నిమిషాలు 5 నిమిషాలు. చంద్రబాబు గారినైనా అంతే, నేను ఎక్కడంటే ఆయన ఎక్కడ ప్రైవసీగా ఉంటాడో అక్కడ ఎతికి పట్టుకునేవాడిని. అక్కడ ప్రశ్నలు వేసి సమాధానం చెప్తే అడిగితే సమాధానం వచ్చేది. నేను బాబు గారి విషయంలోనైనా రాజశేఖర రెడ్డి విషయంలోనైనా ఫాలో అయ్యింది అదే. సరే వాళ్ళకి గుర్తుంటామా లేదా పక్కన పెట్టండి, బట్ ఫేస్ చూస్తే గుర్తుపడతారు కదా. ఆ తర్వాత ఇతను కొంచెం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పక్కన ఉన్నప్పుడు నాయకుడే చెప్తారు వాళ్ళకి, మన పేరు తెలియకపోయినా సరే రాజకీయ నాయకుడు తెలివితే ఎట్లుంటాయి. ఇప్పుడు నలుగురు కలిసేసి ఇప్పుడు చంద్రబాబు గారిది మనం ఇంటర్వ్యూ చేస్తాం, మన సాయి సార్ సాయి అని మాట్లాడతారు. రాజశేఖర రెడ్డిదైనా అంతే, ఏదో మనం అనుకుంటాం మన పేరు వాళ్ళకి బాగా మైండ్లో ఉందనుకుని, అంత ఉండకపోవచ్చు. బట్ మనం మనకే ఆ బుర్ర ఉండాలి. మనకు కావాల్సింది జర్నలిజం ఫీల్డ్లో మనం ఎక్స్క్లూజివ్ ఏం చేసాం అట్లాగా చూశాను. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా అంత ముఖ్యం నేను అంటోంది. అది ప్రెస్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో కూడా మాట్లాడటం, కార్యకర్తలతో పాటు అనేది కూడా చాలా ముఖ్యం. అది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సార్ నిజంగా జగన్ గుర్తొస్తున్నాడా ప్రజలకు ఇప్పుడు, లేదంటే ఓన్లీ వైసీపీ మాత్రమే చెప్తుందా? ఒక లిస్ట్ రాసుకొచ్చారు మొత్తం, జగన్ ఉంటే ఇది వచ్చి ఉండేది, జగన్ ఉంటే అది వచ్చి ఉండేది, ఇప్పుడు ఏం రావట్లేదని ప్రచారానికి మాత్రమే పరిమితం. ఇలాంటి నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు గ్రౌండ్ లెవెల్లో జగన్ మీదన ఇంకా అనుకూలత రాలా, ప్రభుత్వం మీదన ప్రతికూలత ఆరంభమైంది. స్టార్టింగ్ అయితే ఇదేమి విపరీతమైన ద్వేషం లేదు, ఏం చేస్తాడులే చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ సీ అనే రూట్లో చేసేస్తే పోతుంది. చూద్దాంలే, అవాయిడ్ చేస్తున్నారు ఆన్సర్, కానీ అదేదో నాశనం చేశాడు అంటున్నారు కదా, ఇది చేస్తున్నాడు అనే టైప్లో ఉన్నారు. అంతేగాని ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది, కానీ అది జగన్ మీద అనుకూలత వైపుకి టర్న్ కాల ఇంకా. అది గుర్తుపెట్టుకోవాలి. పూర్తి స్థాయి స్పేస్ అయితే ఇంకా రాలేదు, వైసీపీకి దొరకాలి, భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి కార్యకర్తలకి అండగా ఉంటాను అని ఒక హామీ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక నుంచి ఆ దిశగానే కార్యక్రమాలు ఉండబోతున్నాయని పిలుపునిస్తున్నారు. అలాగే రెడ్ బుక్ విషయంలో కూడా చెప్పుకొస్తున్నారు, ప్రతిదీ నోట్ చేసుకోండి ఏం జరిగిందో. ఈ మాటలతో ఏంటంటే ఒక భరోసా, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాము అనే భరోసా కల్పించే ప్రయత్నంలో కూడా ఇది ఒక భాగమని అనుకోవాలేమో. చూద్దాం వైసీపీ ఇక నుంచి ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది, అలాగే జిల్లాల పర్యటన ఎప్పటి నుంచి ఉండబోతుంది అనేది కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.